నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 19వ వార్డ్ వవ్వేరు గ్రామంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమాన్ని కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి నిర్వహించారు. ఆయన వెంట వవ్వేరు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమాల గురించి వివరించి వాళ్లకు తెలియపరిచారు. అదేవిధంగా వాళ్లకున్న సమస్యలను అడిగి తెలుసుకుని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎటువంటి సమస్యలు లేకుండా మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 19వ వార్డులో జరిగిన అక్రమ గ్రావెల్ అక్రమాలను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని బయటకు తీసి ఈ అక్రమాలకు పాల్పడ్డ వారిని వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు తిన్నారో అవన్నీ వాళ్ల చేత కక్కిస్తామని, వచ్చిన మొత్తాన్ని మీ గ్రామానికి ఉపయోగపడేలా చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా 19వ వార్డులో అడుగు పెట్టినప్పటి నుంచి మాకు పెన్షన్ రావడం లేదంటూ ఒకరు చెప్తుంటే మరొకరు వచ్చి మాకు వికలాంగుల పెన్షన్ రావడం లేదంటూ దినేష్ రెడ్డి ముందు వాపోయారు. ఇవన్నీ చూస్తుంటే సమస్యల వలయంలో 19వ వార్డు ప్రజలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమం భాగంగా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం టౌన్ వార్డ్ 19లో ఓవేరు గ్రామంలో ఈ రోజున ఈ పాదయాత్రను నిర్వహించడం జరుగుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన లబ్ధి గురించి వాళ్ళందరికీ కూడా వివరిస్తూ, అలానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళు జరుగుతున్న అన్యాయం గురించి, వాళ్ళు జరుగుతున్న సమస్యల గురించి అన్ని కూడా తెలుసుకొని రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం తథ్యం, వచ్చిన తర్వాత ఈ సమస్యలు ఎలా పరిష్కరించాలని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా వివరిస్తూ భవిష్యత్తు గ్యారంటీని వాళ్ళకందరికీ, దాని ద్వారా వాళ్ళకి జరిగే లబ్ధి గురించి వాళ్ళందరూ కూడా వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు సాగించడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా సమస్యల పర్వంగా ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా ఏదో ఒక సమస్య ఉంది. పెన్షన్ రావట్లేదు అని అంటున్నారు, వికలాంగులు పెన్షన్ రావట్లేదు అంటున్నారు, ఇంటికి రావాల్సిన మౌలిక వసతులు రావట్లేదు అంటున్నారు, సౌటికాలు సరిగ్గా లేవంటున్నారు, అలానే ఇల్లులు ఉరుస్తున్నాయని చెప్పి అందరూ కూడా సమస్యలు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలా వరకు చూస్తే గతంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉరుస్తున్నాయి. అవన్నిటికీ అప్లికేషన్ పెట్టుకున్నారంటే హౌస్ సైడ్స్ అప్లికేషన్ పెట్టినా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక ఇల్లు కూడా శాంక్షన్ కాలేదని చెప్పి వాళ్ళందరూ కూడా ఆక్రోశిస్తున్నారు. వాళ్ళందరికీ మేము భరోసా కల్పించాము, రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ రాగానే కొత్త ఇల్లు కట్టించి ఏర్పాటు చేద్దాము, కాలనీలు ఏర్పాటు చేద్దాము, మీకు అవసరమైన మౌలిక వసతులన్నీ కూడా కల్పిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలానే వాళ్ళు ఏదైతే సమస్యలు నాకు చెప్పారో ఆ సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ అందరూ కూడా ఇంకొక సమస్య కూడా ప్రధానంగా చెప్పారు. మొన్నటిదాకా కనిగిరి రిజర్వాయర్లో ఉన్న గ్రావెల్ని 200 పైన టిప్పర్లు ఇక్కడ నుంచి రోజు తరిగిపోతున్నాయి. వందలాది టిప్పర్లు వెళ్ళిపోయి లక్షల రూపాయలు, రోజుకి లక్షల రూపాయలు ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులందరూ కూడా దోచేస్తుంటే తెలుగుదేశం పార్టీ మీరు వచ్చారు, మాకు గుర్తుంది, మీరు అడ్డుకోబట్టే వాళ్ళ కనిగిరి రిజర్వాయర్ కాపాడుకోగలిగాము, అదే కానీ ఇంకా కూడా కొనసాగుంటే మా గ్రామం ముప్పులో ఉండేది, ఇప్పటికే మూట మొదలైందని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ నియోజకవర్గ సంపదని కొల్లగొడుతున్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. గ్రావెల్ అని లేదు, ఇసుక అని లేదు, లిక్కర్ అని లేదు, పాకాట కలపడం లేదు, అన్నిటిలో ఆయన చెయ్యి ఉంది. ఇవాళ అక్కడికి బుచ్చిరెడ్డిపాలెంలో గంజాయి కూడా అమ్ముతున్నారంటే ఇంత దుస్థితిలో ఉంది వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం అని మనందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత జరుగుతుంది ఏంటంటే 4 ఏళ్ళ 9 నెలల సమయంలో మనం చూస్తుంటే అరాచకాలు, విధ్వంసాలు తప్ప ఎక్కడ ఎటువంటి ప్రజా ఆమోద కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగట్లేదు. ఆయన మొదలుపెట్టింది ఎక్కడి నుంచి మొదలుపెట్టారు, ప్రజావేదిక కూలించి వేతతో మొదలుపెట్టి ఇవాళ 4,80,00,000 మంది ప్రజల వాళ్ళ భవిష్యత్తుని ఆడుకొని వాళ్ళ భవిష్యత్తుని కొల్లగొట్టాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. అలానే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన పార్టీల నుంచి అందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారు. ఇవాళ ఆయన ఏమంటున్నాడు అంటే ఇవాళ ఎమ్మెల్యేలు మీద నాకు నమ్మకం లేదు అని చెప్పి ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు. ఇవాళ ప్రజలందరూ ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి నీ మీద నాకు నమ్మకం లేదు, అలానే ప్రజలందరూ అంటున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి నీ మీద నమ్మకం లేదు, నిన్ను మార్చేస్తామని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 160 సీట్లతో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరైపోతుంది. నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అలానే కోవూరు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.